సైడ్ इतने उठा। हाँ वो देखो कैसे जाते गाड़ी कैसे जाता वो छोटा छोटा वाला गाड़ी कैसे जाता वो फोन करो। గత సంవత్సర కాలంగా గ్రామాలను వల్లకాడి చేస్తున్నటువంటి ఈ మట్టి దంద కార్యక్రమం ఈరోజు కూడా తొలగిపోతలేదు. ఈరోజు గ్రామాలలో మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క ప్రాంతానికి వస్తే కానీ ఇది బాగుంటుంది. ఇది మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్లో ఇంత మట్టి ఇంత కుప్పలు ఉన్నాయి. మరి కొత్తకొండ నుంచి ఇక్కడి వరకు రోడ్డు బాగానే ఉన్నది. రాత్రిపూట వస్తే ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందో కనీసం ఈ యొక్క అధికారులకు కూడా తెలియకపోవడం, అదేవిధంగా ఈ మట్టి దంద చేసేటువంటి కాంట్రాక్టర్ కూడా చెప్పకపోవడం చాలా దౌర్భాగ్యం. ఇది ఒక ముసలాయన పోతా ఉన్నాడు, రాత్రిపూట వస్తాడు, అడ్డం పడడమో అదో ఇదో చేస్తే ఈరోజు ఎవరు ఆదుకోవాలని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నా. కనీసం పట్టించుకోకుండా ఇంత దౌర్భాగ్యంగా కట్టలు ఈరోజు మట్టి దండలతో చేసి ఈరోజు అధికారులు మరి నిమ్మకు నీరెత్తినట్టుగా చేస్తూ ఈరోజు ఇంత దౌర్జన్యంగా చేస్తున్నారంటే ఇది మంత్రి గారు కూడా మరి ఇదే ప్రాంతం నుంచి పోయినప్పుడు కూడా కనీసం పట్టించుకోకపోతే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ గ్రామస్తుడు మరి ముసలైన ఒక చిన్న సైకిల్ మోటార్ ప్రయాణం చేస్తా ఉన్నాడు. రాత్రిపూట ఏదైనా ఆపద వస్తే బయటకు పోతే ఏ విధంగా ఉంటుందో ఆ గ్రామస్తులను కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. సంవత్సరం అవుతుంది మట్టి కొట్టవాడి. మరి మీరు ఊరల్లో ఆపుతాను దుమ్ము కొడతాంటే కూడా మట్టి దుమ్ము కొడతాంటే నీళ్ళు పోయి అని చెప్పినాం. రోడ్డు పోటీ ఇలాంటివి దుమ్ము పడతానే అని చెప్పినా కూడా ఒక పది కొడతారు, ఒక పది పడతారు, ఇట్టే పోతారు. ఇది మరి కనీసం మట్టి అనేది తీరు అని చెప్పపోయాను. ఈ మట్టి అన్న గీకరా అక్కడ గీకరా బురద వాన కొడుతుంది. బురద ఎంత కావాలి? ఎంత బురద అయితే అక్కడ దాకా మొత్తం బురదనా. మరి ఇప్పుడు మీరు గ్రామస్తులు 10 మంది ఆపపోయారు ఇక్కడ. ఇక ఏం ఆపుతావో ఎవరిని వాడ ఉరుకుతారు, పనులు జర ఎండిపోయి పొలాలు వాడతలేవా మాడి పెట్టుకుంటారు, నాటేసుకుంటారు, ఎట తిప్పలు పడతారు. ఇక వాళ్ళ కొరకు ఏం చేయాలని మరి ఇక్కడ గిమ్మరో వచ్చింది అప్పుడు నీటికి అక్కడ గుట్టలో మట్టి ఆపుతాంది వేరు కానీ ఇక్కడికి రాలేదు ఇప్పుడు. ఇంకా ఇటు మొత్తం ప్రాంతానికి ఎవరు వస్తలేరు ఇప్పుడు. ఆ గుట్టలో మట్టి ఆపుతానికే పేరు. కొత్తకొండ గ్రామస్తులు ప్లస్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు వివిధ మండలాలు వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి మెయిన్ రోడ్లో ఇంత వల్లకాడి చేస్తూ ఉన్నారు గ్రామాన్ని. అధికారులు తొందరగా మేలుకొని ఈరోజు మరి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియదు.